నమ్మక ద్రోహం అనేది తప్పుగా కనపడుతుంది. ఎవరికి? నమ్మక ద్రోహం చేయబడిన వారికి తప్పుగా కనపడుతుంది, కానీ చేసేవారికి అది తప్పుగా కనపడదండి. అది వాళ్ళకి సరిగ్గానే కనపడుతుంది. తెలుసా? నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నేను వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటారు చాలా మంది. తెలుసా? చాలా మంది భర్తలు భార్యల పైన బ్లేమ్ వేస్తారు. వీరి శరీరాశల్ని వీరు అదుపులో పెట్టుకోలేక ఏమంటారు తెలుసా? నువ్వు నన్ను సరిగ్గా ప్రేమిస్తే, లేకపోతే నువ్వు నన్ను సరిగ్గా చూసుకొని ఉంటే, నువ్వు సరైన దానిగా లేకపోతే సరైన వానిగా నువ్వు ఉండుంటే నేను ఇది చేస్తుండే వాడిని కాదంటే ఆ భార్యకి కానీ ఆ భర్తకి కానీ ఎలాగుంటదంటే, అంటే నేను సర్లేనేమో, నేను తగనేమో, నాకు చేత కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఇందాక చెప్పిన రీతి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఇట్ ఈస్ దేర్ వీక్నెస్, ఇట్ ఈస్ దేర్ సిన్. వారి పాపము, వారి బలహీనత, వారి దురాశ. మీ పైన మీరు నిందలు వేసుకుంటూ మీరు కుంగిపోవని అక్కర్లేదండి. ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్, ఇట్ ఈస్ దేర్ థింగ్. సో అట్లాని మీరు వారిపైన నిందలు వేయటం కాదు. వారి ఇంతే, వారు పాపిష్టులు, పాపాత్మలు అని కాదు. ఎందుకంటే పాపం చేసే ప్రతి ఒక్కరికి కూడా అది చేసేటప్పుడు మంచిగానే కనపడుతుంది, అది సరిగ్గానే కనపడుతుంది. అన్నిటికీ ఒక రీజన్ ఉంటది. ప్రతి ఒక్కరికి పాపం చేస్తున్నప్పుడు ఎందుకు ఇలాగ చేస్తావు అంటే, నాకు ఆకలేసి నేను దొంగతనం చేస్తాను, నాకు డబ్బు లేక నేను ఇది చేస్తాను, నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఆపుకోలేకపోయాను, నాకు కోపం వచ్చింది నా కంట్రోల్లో లేను. ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటది. బట్ డోంట్ జస్టిఫై. నాకు కోపం వచ్చింది కాబట్టి, లేకపోతే నువ్వు అలాగ మాట్లాడావు కాబట్టి నేను ఈ పాపం చేస్తాను, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను కొట్టాను, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఈ రీతిగా నిన్ను చేశాను అని అంటారు. నో, డోంట్ జస్టిఫై. తప్పు తప్పే. దేవుడు నువ్వు ఎందుకు ఇలాగ చేస్తావు అని అడిగాడు, ఎందుకు చేస్తావు అని అంటాడు. ఏంటి